నందిగం సురేష్కు పోలీస్ కస్టడీ, కోర్టు అనుమతితో 2 రోజులు ప్రశ్నించనున్న పోలీసులు. బాలినేనిపై ఎమ్మెల్యే దామచర్ల కీలక వ్యాఖ్యలు. శ్రీనివాస్ చెప్పేది ఒకటి, చేసేది ఒకటి అంటూ విమర్శలు. హైడ్రా నిధులకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్, 50 కోట్ల రూపాయలు మంజూరు. ఢిల్లీకి బయలుదేరిన చంద్రబాబు, ఏచూరి పార్థివ దేహానికి నివాళులర్పించనున్న ముఖ్యమంత్రి. ఏలూరు వరదకు ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమన్న మాజీ సీఎం. రిజర్వాయర్కు వచ్చే ఇన్ఫ్లోను ఎందుకు బ్యాలెన్స్ చేయలేదన్న జగన్. రేవంత్ రెడ్డి డైవర్షన్ పాలిటిక్స్, ప్రజల దృష్టి మళ్లించేందుకే డ్రామాలాడుతున్నారని హరీష్ రావు ఫైర్. బీఆర్ఎస్ నేతల వాస్తవాలను వక్రీకరిస్తున్నారన్న పీఏసీ చైర్మన్ కౌశిక్ రెడ్డి. ప్రజల మధ్య చిచ్చు పెట్టాలని చూస్తున్నారన్న అరికెపూడి గాంధీ. ఉప ఎన్నికలు ఖచ్చితంగా వస్తాయి, అరికెపూడి గాంధీని వదలనని చెప్పిన కౌశిక్ రెడ్డి. వరద నష్టంపై సీఎం చంద్రబాబు సమీక్ష. ప్రతి బాధితుడికి సాయం అందేలా చూడాలని అధికారులకు ఆదేశం. వరద నష్టం అంచనాపై కేంద్ర బృందంతో సీఎం రేవంత్ రెడ్డి. తక్షణ సాయంగా నిధులు విడుదల చేయాలని కోరిన ముఖ్యమంత్రి. ఏపీ హైకోర్టులో మంత్రి కొల్లు రవీంద్రకు ఊరట. క్రిమినల్ కేసుకు సంబంధం లేకుండా పాస్పోర్ట్ ఇవ్వాలని ఆదేశం. బాలినేనికి వైసీపీ నేతల బుజ్జగింపులు. హైదరాబాద్లోని మాజీ మంత్రి ఇంటికి వెళ్లిన ముఖ్య నేతలు. తెలంగాణ సీఎం సహాయ నిధికి ఎమ్మెల్యే బాలయ్య 50 లక్షల విరాళం. రేవంత్ రెడ్డిని కలిసి చెక్ను అందజేసిన తేజస్విని. తెలుగు రాష్ట్రాలకు 2 కొత్త వందే భారత్ రైళ్లు. నవరాత్రి ఉత్సవాల బహుమతిగా మోడీ ఇచ్చారన్న కిషన్ రెడ్డి. అధికారం లేక కేటీఆర్ మెంటల్గా డిస్టర్బ్ అయ్యారు. పని పాట లేక కేంద్రంపై ఏదో ఒక ఆరోపణ చేస్తున్నారన్న రాజా సింగ్. గణేష్ నిమజ్జనం కోసం ఏర్పాట్లు పూర్తి చేశాం. ఎన్టీఆర్ మార్గ్, నెక్లెస్ రోడ్డులో క్రేన్లు సిద్ధం చేశామన్న సిపి ఆనంద్. హైదరాబాద్లో ట్రాఫిక్ స్ట్రీమ్ లైన్ అంశాన్ని పరిశీలించాలి. ట్రాన్స్జెండర్లను వాలంటీర్స్గా ఉపయోగించుకోవాలని అధికారులకు రేవంత్ సూచన. హైదరాబాద్ చందానగర్లో రహదారి మధ్యలో భారీ గుంత పట్టడంతో పరుగులు తీసిన స్థానికులు, కాలనీ వాసులు. చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం. 2 లారీలను ఢీకొన్న ఆర్టీసీ బస్సు, 6గురు మృతి. మేడ్చల్ జిల్లా దుండిగల్ పరిధిలో విషాదం. స్కూల్ బస్సు కింద పడి ఎల్కేజీ స్టూడెంట్ మృతి.
వేణుస్వామికి నాంపల్లి కోర్టు బిగ్ షాక్. కేసు నమోదు చేయాలని పోలీసులకు ఆదేశాలు. తీహార్ జైలు నుంచి ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ విడుదల. షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసిన సుప్రీంకోర్టు. కోల్కతా వైద్యురాలిపై అత్యాచారం కేసులో కీలక పరిణామం. నిందితుడి నార్కో అనాలిసిస్ టెస్టుకు నిరాకరించిన కోర్టు. తనపై ఆరోపణలు తిప్పికొట్టిన సెబీ చీఫ్ మాధవీపురి. హిండెన్బర్గ్ కాంగ్రెస్ తప్పుడు ఆరోపణలు చేస్తుందని ఫైర్. ఢిల్లీలో కాల్పుల కలకలం. ఆఫ్ఘాన్కు చెందిన వ్యక్తి అక్కడికక్కడే మృతి. మహారాష్ట్ర థానేలోని ఓ ఫ్యాక్టరీలో గ్యాస్ లీక్. వివిధ సమస్యలతో బాధపడ్డ స్థానికులు. యూపీలో చిరుతల కలకలం. 25 మందిని చంపిన చీతాలు. హాలీవుడ్ అతిపెద్ద ఫెస్టివల్లో దేవరా. బియాండ్ ఫెస్ట్ మూవీ ప్రదర్శన. గ్రౌండ్లో దూకుడు ప్రదర్శన. బయట పెద్దన్న తీరు. రోహిత్ శర్మ కెప్టెన్సీపై ధ్రువ్ జురేల్ కీలక వ్యాఖ్యలు. ఇంగ్లాండ్ కౌంటీ క్రికెట్లో అరుదైన దృశ్యం. సర్కిల్ లోపల ఒకే ఫ్రేమ్లో 11 మంది ఆటగాళ్లు.